పెడతాను. సోలందే అన్నలు చాలా సక్సెస్ చేసుకుంది. సో అదండి మ్యాటర్. హర్షి అయితే స్కూల్ ట్రిప్కి వెళ్తున్నాడు అనమాట. స్కూల్లో వాళ్ళ టీచర్స్ అందరూ కూడా స్కూల్కి అయితే తీసుకెళ్తున్నారు. జూ పార్క్ అయితే వెళ్తున్నాడు అనమాట. సో అందుకే నేను మార్నింగ్ లేచి వాడి కోసం అయితే బిర్యానీ అయితే చేశానండి. సోయా బిర్యానీ చేశాను, సోయా దమ్ బిర్యానీ చేశాను. ఏదో స్పెషల్స్ పట్టుకెళ్తారు కదా, సో అందుకే నేనైతే దమ్ బిర్యానీ ట్రై చేశాను అనమాట. వెజ్తో ఆ రోజు నాన్ వెజ్ తినమనేసి వెజ్ బిర్యానీ అయితే చేసి ఇచ్చాను. వాడి గురించి హడావుడు అంతాను. మార్నింగ్ లేచి వాడి గురించి బిర్యానీ చేసిన 8 కల్లా వెళ్ళిపోవాలన్నమాట. సో అందుకే 8:30కి అన్నారనేసి మేము పొద్దున్నే లేచి ముందడి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసాను. టిఫిన్ వేసేసి తర్వాత బిర్యానీ అయితే చేశాను. దమ్ బిర్యానీ కదా కొంచెం టైం పట్టింది. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. సో అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ ఇంక వీడియోలో వచ్చేసరికి దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా కుక్ చేశాను, దమ్కి రెడీ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇంకా వీడు స్నానం చేసి అయితే వచ్చాడు అనమాట. ఎలా వస్తున్నాడో చూడండి, బాత పిల్ల వస్తున్నాడు అనమాట. చలి ఎక్కువగా ఉంటుందండి ఇక్కడ. సో వాడు పాపం వణికిపోతున్నాడు పొద్దున్నే స్నానం చేయడం వల్ల. ఎప్పుడు అయ్యగారు 7:30, 8కి లేచేవారు అనమాట. 8:30కి వెళ్ళిపోవాలి కాబట్టి ముందు లేచాడు అనమాట. రెడీ అవుతున్నాడు. రెడీ అవుతుంటే వీడియో తీసేస్తున్నారని వాళ్ళ డాడీ భయపడుతున్నాడు అనమాట. డ్రెస్ లేదనేసి, ఏం పర్లేదు లేరా పైనుంచే తీస్తున్నాడు అనేసి వాళ్ళ డాడీ అన్నారనమాట. ఇంకా రెడీ అయిపోతున్నాడు వాడు. స్కూల్ కంటే అంత అలా రెడీ అవ్వడు, కానీ టూర్కి అనేసి పొద్దున్నే లేచాడండి. లేకపోతే అసలు లెగడనమాట. పొద్దున్నే లెగాలంటే చాలా కష్టం అయ్యగారికి. టూరు వ్యాన్ వెళ్ళిపోతుందంటే లేచాడు అనమాట. ఇంకా లేచి బ్రష్ చేసి ఫ్రెష్ అయిపోయాడు. ఇంకా రెడీ చేశాను అనమాట. తర్వాత ఇంకా వాడు షూ అదే వేసేసుకుంటాడండి. మనల్ని ఏం వేయనివాడు. మ్యాక్సిమం యూనిఫామ్ అవి కూడా వాడే వేసేసుకుంటాడు అనమాట. ఏది కాలుకి వేసుకోవాలో చెప్తే వాడే వేసేసుకుంటాడు. వాడు పాపం టూర్కి వెళ్ళి ఆనందంలో ఉన్నాడు అనమాట. మీ అందరికీ చెప్తున్నాడండి, హాయ్ ఫ్రెండ్స్ నేను టూర్కి వెళ్తున్నానని. నెక్స్ట్ అయితే ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట. బాక్స్ పెట్టేస్తాను. ఇంకా వెజ్ దమ్ బిర్యానీని ఫస్ట్ టైం ఎప్పుడు కూడా నాన్ వెజ్జే కానీ తక్కువ చేస్తాను అనమాట. వెజ్ దమ్ బిర్యానీ చేశాను అనమాట. తర్వాత ఇంకా బాక్స్ అయితే పెట్టేశాను అనమాట. మినీ మేకర్ దమ్ బిర్యానీ చాలా బాగుంది అసలు. వాడికి ఇంకా నార్మల్ రైస్ పెట్టాను, ప్లెయిన్ రైస్, తర్వాత కర్డ్ రైస్ కూడా పెట్టాను అనమాట. కర్డ్ కూడా వేసి వాడు ఏదో ఒకటే తింటాడండి. ఒకవేళ ప్లెయిన్ రైస్ నచ్చకపోతే మళ్ళీ కర్డ్ కావాలంటాడు. సో అందుకే నేనైతే రెండిట్లోనే అడ్జస్ట్ చేసి పెట్టాను అనమాట. ఏదో ఒకటి తింటాడులే, మళ్ళీ ఆకలితో వచ్చేస్తాడు అనేసి. నెక్స్ట్ కీరా అంటే చాలా ఇష్టమండి వాడికి, అందుకే కీరా పెట్టాను. బాక్స్ అయితే లంచ్ బాక్స్ అయిపోయిందండి. స్నాక్స్ అయితే ఇవన్నమాట. తర్వాత ఇంకా రెడీ అయిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకుంటున్నాడు. దేవుడి దగ్గర కూడా చెప్తున్నాడు నేను టూర్కి వెళ్తున్నానని. నెక్స్ట్ ఇంకా బయటకు వచ్చి షూ వేసుకుంటున్నాడు. తర్వాత ఇంకా వాళ్ళ తమ్ముడికి ముద్దు పెట్టేశారు అనమాట. వాళ్ళిద్దరు ముద్దు పెట్టేసుకుని ఇంకా వెళ్ళిపోతున్నారు. మా చిన్నోడు ఎప్పుడు వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు అన్ని కిందకి రాకుండా ఉన్నాడు అనమాట. పొద్దున్నే లేచిపోతాడు వాడితో పాటు. వాడిని కిందకి తీసుకెళ్ళి వ్యాన్ దాకా డ్రాప్ చేస్తాడండి డైలీ. ఇప్పుడు కూడా స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట వాడితో పాటు. చాలా ఇష్టమండి వాళ్ళ అన్నయ్యని. వీడే అన్నయ్యలాగా వాడిని చూసుకుంటాడు అనమాట. తమ్ముళ్ళ ఉండడు, వాడికి అన్నయ్యలా కేర్ చేస్తాడు అనమాట. ఇంకా రెడీ అయిపోయాము, వెళ్తున్నాము.
వాళ్ళ మేడమేనండి వెళ్ళేది. ఇదే స్కూల్ అయితే హర్షి స్కూలు. ఇదిగోండి టూర్ అనేసి పైన బయట బ్యానర్ అయితే పెట్టేశారనమాట. ఇంకా మా హర్షి వెళ్ళిపోతున్నాడు. ఇంకా మనకి వ్యాన్ ఎక్కినప్పటి నుంచి మనకి ఇంటికి వచ్చే వరకు కూడా అప్డేట్ చేస్తూ ఉంటారండి. బాగా కేరింగ్గా చూసుకుంటారనమాట. మనకి వెళ్ళినప్పటి నుంచి కూడా వచ్చేంత వరకు ఎక్కడ ఉన్నాం ఏంటి అక్కడ చేరామా లేదా అనేసి మళ్ళీ అక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి మెసేజ్ చేస్తూ ఉంటారనమాట. చెప్పు హాయ్. యా నువ్వే చెప్పు హాయ్. వెరీ గుడ్ షాన్. హాయ్ హాయ్. నాన్నా Itu look me. Hey, Dhoni, see. Go. Yeah. హర్షిని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఈ టైం అయింది హర్షి రోజు రావడానికి అయితే. చీకటి పడిపోయింది. వ్యాన్ అయితే వచ్చేసిందండి. 7:30 అయిపోయింది. పిల్లలందరూ ఎప్పుడో 8కి వెళ్ళారనమాట. 8:30కి వెళ్ళి 7:30కి వచ్చారనమాట. ఎప్పుడు కూడా పిల్లలు మార్నింగ్ 9కి వెళ్ళి 3 కల్లా వచ్చేసేవారు అనమాట. పేరెంట్స్ అందరూ చూడండి ఎలా ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు మార్నింగ్ వెళ్ళారు కదా, పాపం వాళ్ళకి కంగారు ఉంటుంది. కానీ అయినా సరే స్కూల్ వాళ్ళు అయితే ఎనీ టైం మాకు అప్డేట్ ఇస్తూనే ఉన్నారనమాట. చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారనమాట. పిల్లల్ని కేరింగ్ చేయడంలో అయితే స్కూల్ అయితే బాగా చూస్తారండి. బాగా కేర్ చేస్తారు బయటికి తీసుకెళ్ళినప్పుడు అయితే. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పిల్లలు అయితే 1 by 1 దిగుతున్నారు అనమాట. కొంచెం ట్రాఫిక్ కూడా ఎక్కువైపోయింది అన్నట్టు ఇటుని. అంటే అందరూ కూడా కార్లు వేసుకుని వచ్చేస్తున్నారు అటు సైడ్ ఇటు సైడు. 1 by 1 దిగుతున్నారు. చెక్ చేసుకుంటున్నారు ఎవరి పిల్లలు ఎక్కడ ఉన్నారనేసి. మళ్ళీ వాళ్ళు కూడా నేమ్స్ నోట్ చేసుకుంటున్నారు అనమాట. వెళ్ళిపోయిన వాళ్ళని టిక్ చేసుకుంటున్నారు అనమాట. మళ్ళీ తెలియదు కదండి పిల్లలందరూ ఎవరెవరు వచ్చారు, మళ్ళీ ఎవరి పేరెంట్స్ తీసుకెళ్లారు అనేది. అందుకని అయితే నేమ్స్ రాసుకుంటున్నారు. అదిగోండి అక్కడ ఎక్కడో మా హర్షి ఉన్నాడు. వాడైతే అమ్మ అని పిలుస్తున్నాడు అనమాట. వాడికి నేను కనిపించాను కానీ నాకు వాడు కనిపించలేదండి. వ్యాన్లో ఉన్నాడు, చీకటిగా ఉంది కదా. వాడైతే నాకు కనిపించలేదు. వాడికి మాత్రం నేను కనిపించాను. అమ్మ అని పిలుస్తూనే ఉన్నాడు అనమాట. లాస్ట్లో ఉన్నాడండి, బస్ లాస్ట్లో ఉన్నాడు అనమాట. మా హనీ అయితే అన్నయ్య అని వాళ్ళ డాడీ వాడు వెయిట్ చేస్తున్నారు. అన్నయ్య అని వీడు కూడా వెయిటింగ్ అనమాట. వాళ్ళ డాడీ ఏమో అటు సైడ్కి వెళ్ళారనమాట. మా ఊడు మాత్రం రావట్లేదు. లాస్ట్ ఉన్నాడు కదండి, అందరూ వెళ్ళిన తర్వాత వస్తాడు. అది కూడా చివరి ఎక్కడో ఉన్నాడు అనమాట. చెయ్యి ఊపుతున్నాడు.
అందరు వెళ్ళిన తర్వాత వీడు వస్తాడు అనమాట. వీడేమో వాళ్ళ డాడీ కూడా బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నారేమో అనేమో మా చిన్నోడు అయితే కంగారు పడుతున్నాడు అనమాట. పిల్లల్ని ఇలా చిన్న చిన్న స్కూల్లో టూర్లు వేసినప్పుడు పంపిస్తూ ఉండాలండి. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారనమాట. వాళ్ళకి ఒక మెమరీస్ అనమాట. పేరెంట్స్తో వెళ్ళింది వేరండి, స్కూల్లో ఫ్రెండ్స్తో వెళ్ళింది వేరు. చిన్న చిన్నవి ఆనందాలు అనమాట చిన్నపిల్లలకి. అవి మెమరీస్గా ఎప్పుడూ ఉండిపోతాయి. సో అందుకే వాళ్ళ డాడీ అయితే స్కూల్ ట్రిప్ అని కానీ పంపిస్తారు, నో అని అయితే చెప్పరనమాట. మేము ఆల్రెడీ వెళ్ళామండి జూ పార్క్కి. అయినా సరే స్కూల్లో తీసుకెళ్తున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తారు కదా అనేసి పంపించామన్నమాట. ఇదిగోండి మా ఊరు చూపిస్తున్నాడు హర్షి అని. చాలా టైం పట్టేసింది మా ఊరు రావడానికి అయితే. పాపం పిల్లలందరూ కూడా నలిగిపోయారు అనమాట. అదిగోండి వస్తున్నాడు మా వాడు. ఐడి కార్డు ఇచ్చినట్టు ఉన్నారు, వాడు ఏదో గోల్డ్ మెడల్ ఇచ్చినందుకు వెళ్ళొప్పేస్తున్నాడు అనమాట. వాడిపోయింది మా అమ్మ అరిచింది. బాగుంది. ఓకే, ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం. చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసారని చెప్పు. సో ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. చలి బాగా ఎక్కువ ఉందనమాట. వణుకొచ్చేస్తుంది బండి మీద కూర్చుని వెళ్తుంటే. ఫైనల్గా హర్షి టూర్ అయితే ఈ విధంగా జరిగిందండి. అమ్మ నా వీడియో కూడా ఇందులో పెట్టాను, మార్నింగే అడిగాడండి నన్ను వీడియో తీసి పెట్టని. సో అందరూ కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో, వాడు ఎలా ఎంజాయ్ చేశాడో, మీ పిల్లలు కూడా ఎక్కడికైనా వెళ్తే కమెంట్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా ఛానల్ అయితే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. మీ మిడిల్ క్లాస్ మోని.